వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. నమస్తే, వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ను మండలం చేయాలని గ్రామస్తులు ధర్నా. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. నారాయణపురం మండల కేంద్రంలో వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపిన యాదాద్రి భువనగిరి కలెక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా, నేను జిల్లా కలెక్టర్ని వచ్చాను, ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థితో మాట్లాడారు. 10వ తరగతి అనేది విద్యార్థికి మైలురాయి లాంటిదని, మీ అమ్మ నిన్ను ఇంత ఇష్టపడి చదివిస్తున్నందుకు నువ్వు 10వ తరగతిలో మంచి మార్క్స్ సాధించి మీ అమ్మకి సంతోషాన్ని ఇవ్వాలని సూచించారు. 10వ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలిమెట్టు అవుతుందని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు మరియు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. భరత్ జీవితంలో స్థిరపడే వరకు సహకారం అందిస్తానని తెలిపారు. తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. భరత్ తనకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని, కష్టపడి సాధిస్తానని కలెక్టర్ గారే స్వయంగా ఇంటికి రావటం నమ్మలేకపోతున్నానని, కలెక్టర్ సార్ రావటంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపారు. మరి పాస్ అవుతావు గ్యారంటీగా, ఏమి ప్రాబ్లం లేదు. కానీ మ్యాథ్స్ అస్సలు తీయలే కదా. మరి మ్యాథ్స్ టఫ్ సబ్జెక్ట్ ఇది. ఇవన్నీ బై హార్ట్ చేయాలి, ఫార్ములాలు అని బై హార్ట్ చేయాలి. స్కూల్కి వెళ్ళాలి. మరి ఎన్ని రోజులు అవుతుంది పోక స్కూల్కి? నిన్న పోయినావా? మరి ఇవాళ నుంచి పోవాలి. రెగ్యులర్గా పోతే పాస్ అవుతాయి. ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇవన్నీ బై హార్ట్ చేయాలి. పొద్దున్నే లేచి 5ంటికి లేపిండు కదా, లేపినప్పుడు ఇవన్నీ కూడా బై హార్ట్ చేస్తే నీకు కొన్ని మార్కులన్నీ వస్తాయి. నువ్వు ఫార్ములా రాసినా కానీ మార్కులు వస్తాయి. అర్థమైందా? కూర్చున్నా నిద్ర మత్తులు కూర్చో కూర్చో. మార్నింగ్ పోతున్నావు స్కూల్కి?
అమ్మ ఒకటేనా అమ్మ రేషన్ వచ్చిందా? ఎన్నింటికి వచ్చింది? ఇదే ఇల్లు అమ్మ, ఇదే గది. మొన్న పెట్టలేదా? ఇందిరా ఇంట్లో పెట్టలే? దాంట్లో వెళ్ళిందా మీరు? అమ్మ కూడా ఉందా? ఇది అమ్మది ఇల్లా? ఒకటే పాపం మరి పోతున్నా పోవట్లేదు. ఈ 2 నెలలు మంచి పంపాలమ్మా, పరీక్షలు రాసేదాకా రెగ్యులర్ పంపాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామ శివారులో అడవి దున్ను కనపడడంతో భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు. గత కొద్ది రోజుల క్రితం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో అడవి దున్న కనపడడం జరిగింది. అడవి దున్నని పట్టుకోవడానికి 25 మంది ఫారెస్ట్ ఆఫీసర్ ఒక డ్రోన్ సాయంతో ప్రయత్నించినా అడవి దున్న దొరకలేదు. ఈ అడవి దున్ననే చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామ శివారులోకి వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. అడవి దున్నని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. మన దున్నపోతుకు ఆడి దున్నకు అవ్వబడదానే దాని కొమ్ములు నొసట్ల దాని ఎన్ను కూడా ఎట్లుంది ఎన్ను వేరే గుద్దగించుకోరు సలవాటు ఆదురా. పోతు కదా పోతే దాని బొచ్చు గిచ్చి ఎట్టుంది. గంగడోళ్ళు కూడా ఉన్నాయిరా ఆవుకున్నట్టు. కుంటలో పడిపోయి నీళ్ళలో వండిపోతారు. దిగట్లేదు ఇక కుంటలో వండి పొర్రాడిపోయి నీ ఆత్మ తీసుకోలేదు. మన దున్నపోతుకు ఆడి దున్నకు అవ్వబడదానే దాని కొమ్ములు నొసట్ల దాని ఎన్ను కూడా ఎట్లుంది ఎన్ను వేరే కొడుక్క. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పోతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు స్వస్తి వాచనంతో ప్రారంభమై 13వ తేదీన అష్టోత్తర శతఘట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ పూజలు నిర్వహించి 9వ తేదీన రాత్రి ఎదుర్కోలు, 10న రాత్రి తిరుకల్యాణ మహోత్సవం, 11న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయించారు ఆలయ భాస్కర్ రావు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలంకరణం, తోరణాలు ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపాన్ని సిద్ధం చేశారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి ఊరేగింపునకు వాహన సేవలను రెడీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రియ భక్తాగ్రేసులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రమునకు అనుబంధమైన పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం అత్యంత విశేషమైనటువంటి, పిలిస్తే పలికినటువంటి దైవము నృసింహుడు స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాముక్తంగా పాంచానిక దీక్ష చేత వార్షిక బ్రహ్మోత్సవములు విశేషంగా నిర్వహించడం కొరకు అధికారులు అత్యంత వైభవంగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణ, ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, ఎంతో మంది వేద పారాయణికుల చేత ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహింపజేయాలని సంకల్పించినారు. ఈనాటి రేపటి నుండి స్వస్తి వాచనంతో ఈ కార్యక్రమాలు
ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి స్వామివారి యొక్క సన్నిధిలో స్వస్తివాచనం, రక్షాబంధనంతో, ఋత్వికరణతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించి రేపు సాయంకాలం అంకురార్పణ, ముత్సంగ్రహణ మహోత్సవంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మృత్తికే హనమే పాపం అన్నట్టుగా మృత్తికను తీసుకొచ్చేసి స్వామి యొక్క ఉత్సవ మంటపంలో అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించడం రేపు అత్యంత విశేషమైనటువంటిది. అలాగే తెల్లవారి ధ్వజారోహణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ధ్వజపటాన్ని ఎగురవేసి గరుడాల వాళ్ళ చేత ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధ్వజారోహణలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానము, కళ్యాణం అవుతుందని చెప్పేసి ప్రసిద్ధి చెందుతుంది. ఈ వైష్ణవ ఆలయాలలో ధ్వజారోహణం అత్యంత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామికి 9వ తారీఖు నాడు స్వామి ఎదుర్కోలు మహోత్సవం కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కైంకర్యంలో ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేసి ఎదుర్కోలు మహోత్సవాన్ని సేవిస్తారు. 10వ తారీఖు నాడు ఈ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది బ్రహ్మోత్సవాలలో అంతర్భాగమైనటువంటిది. ఈ కళ్యాణం కర్ణాల పండుగగా దర్శించవచ్చును అనే విద్యుత్ దీపాలంకరణ చేత వైకుంఠమా అన్నట్టుగా ఈ యొక్క కళ్యాణ మంటపాన్ని తీర్చిదిద్ది ఎంతో మంది భక్తుల యొక్క సమూహంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారి 11వ తారీఖు నాడు రథోత్సవం, రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని వేదం చెప్తోంది. రథాంగంలో ఉన్నటువంటి లక్ష్మీనారసింహుని దర్శించినంత మాత్రంలోనే సమస్త పాపములు నశిస్తాయని చెప్పేసి చరిత్ర చెప్తోంది. ఈ యొక్క ఉత్సవాలలో ప్రతినిత్యం కూడా పండుగనే. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా పాల్గొనాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పాల్గొంటేనే ఉత్సవం అవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని పూర్వీకులు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది చక్రతీర్థం నాడు స్వామివారి యొక్క పాద పుష్కరిణి లోపల స్నానం ఆచరించి తరించుగాక. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో కొబ్బరిలో కోకో అంతర్ పంటగా సాగు చేస్తూ కోనసీమ జిల్లాను కోకో హబ్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని ముంగండ గ్రామంలో కండవల్లి నాగేశ్వరరావుకు చెందిన కొబ్బరి తోటలలో కోకో, అరటి, జామ, మిరియాలు తదితర అంతర పంటలు సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోకో ఉత్పత్తులకు మార్కెటింగ్ డిమాండ్ తో పాటుగా మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయని, ఆ దిశగా రైతాంగం కోనసీమ ప్రాంతంలో అంతర పంట సాగు ద్వారా కోకోను అభివృద్ధి చేయాలని సూచించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో కోకో సాగు అంశాలపై విశ్లేషించి సాగు విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసే దిశగా అధ్యయనం చేయడానికి రావడం జరిగిందన్నారు. కోకో కాయలను ఆయన పరిశీలించి ప్రాసెసింగ్ విధి విధానాలను, చాక్లెట్ తయారీ అంశాలను అభ్యుదయ రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ, తహసీల్దార్ పి శ్రీ పల్లవి, ఉద్యాన అధికారి దిలీప్, కండబిల్లి నాగేశ్వరరావు, రైతులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అదే కోకో సార్, దానికి షుగర్ యాడ్ చేసి మీరు చాక్లెట్ తయారు చేసి నాట్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ సార్. క్లీన్కి పర్మిషన్ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ దీన్ని ఫర్మెంట్ చేశారు, ట్రై చేశారు. నెక్స్ట్ దీన్ని ఎన్ని డేస్ ట్రై చేస్తారు? జనరల్గా సమ్మర్లో చాలా ఎక్కువ వస్తుంది, వింటర్లో తక్కువ. అట్ ది సేమ్ టైం డ్రైవింగ్ కూడా ప్రాసెస్ కూడా తక్కువ. ఇప్పుడు మీకు అంత ఈజీగా డ్రైవ్ అవ్వదండి. లోపల మీకు ఫంగస్ ఇవన్నీ ఫామ్ అవుతుంది. కులగణన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు పెంటన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు కులగణని ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు కులగణన పూర్తి చేయడం జరిగిందని, ఒకే రోజు కులగణన
కులగణన ఎస్సీ వర్గీకరణకు ఆమోదు తెలపడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కులగణన ఎస్సీ వర్గీకరణ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటస్వామి, మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి గట్టు మన్నెం, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, కొండ రవీంద్రారెడ్డి, సూర్య రవి, రాధాకృష్ణ, రాఘవేంద్ర, నరేష్, ప్రవీణ్ రెడ్డి, వాజిద్, పుల్లన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ కుమార్ గౌడ్, మిగతా సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మెంబర్స్ అందరూ కలిసి మంచి హృదయంతో చేసిన ఈ కులగణన మంచి ప్రోగ్రాం చేసిండ్రు. దాంట్లో 1-2 లొసుగులు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు వచ్చిన తర్వాత మరి అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మొన్న 4వ తారీఖు నాడు ఏదైతే బీసీ కుల జనగణన మరి అసెంబ్లీలో బిల్ పెట్టడం, మరి ఆ గతంలో దాదాపుగా 1931 సంవత్సరంలో జనాభా లెక్కలు తీసి ఉండ్రి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ బీసీ యొక్క కులగణన చేయక అవసరం ఉంది. ఆ విధంగా మనం ముందుకు వచ్చి తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు మాకు బీసీ వర్గానికి కానీ ఎస్సీ వర్గానికి ఈ దేశ ప్రపంచంలో హర్షించదగ్గ విధంగా ఏదైతే ఏబీసీ వర్గీకరణతో పాటు బీసీ జన కులగణన చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ మండల ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, బీసీల తరఫున, ఎస్సీల తరఫున, అన్ని సామాజిక వర్గాల తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రితో పాటు మరి ఏదైతే మంత్రివర్గం ఉందో మంత్రివర్గం అందరూ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక్కరూ కాదు, మంత్రివర్గ సహచార మంత్రివర్గం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి మంత్రివర్గంలో ఉన్నట్టు ప్రతి ఒక్క సభ్యులు కూడా, ప్రతి ఒక్క మంత్రి కూడా ఈ యొక్క కులగణన కానీ ఎస్సీ వర్గానికి మద్దతు ఇచ్చారు. కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన విషయంలో కూడా మరి నిర్ణయం ఆ రోజు జోడో యాత్రలో మన యొక్క రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈయన మనకు బీసీ గణన చేసి ముస్లింలకు 10%, 46% బీసీలు కలిపి మొత్తం 56.33%గా విభజించి రాజకీయంగా కూడా రేపు వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తానని అసెంబ్లీలో ఘాటుగా చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కేంద్రం బడ్జెట్ను పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దేశ బడ్జెట్ పైన, ఆర్థిక లెక్కింపులపైన అవగాహన లేక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ నిరసనలు తెలపడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను దేశ ప్రీతమ ప్రధాని నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కొరకు, అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసము, యువతకు ఉపాధి, యువతకు దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేసుకోవడం కోసం అన్ని వర్గాలను, అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్డ్ బడ్జెట్. ఇది భారతదేశాన్ని వికసిత్ భారత్గా చేసేదానికి విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక పరిస్థితులపైన, ఆర్థిక వనరులపైన, కేంద్ర బడ్జెట్ పైన ఏమాత్రం అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి వారి చేతిలో ఉండడం నిజంగా మనకు సిగ్గుచేటు. అన్ని రంగాలకు సమన్వయం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానికి కేంద్రం నిధులే.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ అనుకోవచ్చు, రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనుకోవచ్చు, వీటితో పాటు మన కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్, ఇట్లా 40 రైల్వే స్టేషన్ల ఆధునిక పనులు కేంద్ర బడ్జెట్తోనే జరుగుతున్నాయి. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోటుకే కావచ్చు, అదేవిధంగా ఉడాన్ స్కీమ్ ద్వారా మామ్నూర్ ఎయిర్పోర్ట్లో, అదేవిధంగా కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం కావచ్చు కేంద్ర బడ్జెట్ ఉన్నాయి. అదేవిధంగా యువతకి స్టార్టప్ కంపెనీస్ కోసం 10,000 కోట్లు స్టార్టప్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో తెలంగాణ యువత స్టార్టప్ కంపెనీల అభివృద్ధి కోసం పనిచేస్తాయి. అదేవిధంగా వైద్య రంగం దాదాపు మనకి ఈరోజు ప్రతి 1000 మందిలో 1-2 క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్కి సంబంధించిన మందులలో 36 మెడిసిన్స్కి 36 రకాల ఔషధాలకి ఈరోజు ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా పేదవాడికి కూడా క్యాన్సర్ వైద్యం అనేది తక్కువ రూపాయలతో అయ్యే విధంగా చేయడం జరిగింది. దాంతోపాటు విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడం కోసం అటల్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి వాటి అభివృద్ధికి, అదేవిధంగా దేశంలోని ఎంఎస్ఎంఈ రంగం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, అన్ని రంగాల కోసము బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. అసలు బడ్జెట్ని చదవకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు ఈరోజు వరంగల్ జిల్లా మంత్రివర్యులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీని మండలం చేయాలని హుజూరాబాద్ వర్కాల ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నినాదాలు చేస్తూ మా గ్రామానికి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. 9 గ్రామాలు మా గ్రామానికి చెరువులు ఉన్నాయని వాటిని కలుపుకుంటూ మండలం ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తలను విస్మరిస్తున్నారని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల మాజీ సర్పంచ్ వాకిట శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముగ్గురు 3 వర్గాలుగా పనిచేస్తున్నారని, ఇదే విధంగా కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమని, ముగ్గురు కలిసి కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు స్టేట్ మన బీసీ వర్గానికి 42% ఇచ్చి మన బీసీ వర్గాలను ముందుకు తీసుకొస్తూ ఒక జీవోను పాస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కులగణన చేసిండు, మంచిదే. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఈ కాన్స్టిట్యూషన్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మొత్తం మనమే గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉరురు ఊగుతుంది. కానీ ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్కు ఒక ఎమ్మెల్యే గారు, ఒక రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షుడు, ఒక క్రీడాకార చైర్మన్ 3 పదవులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? 2014 నుండి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేని సమయంలో ప్రతి గ్రామానికి తిరిగి, ప్రతి మీటింగ్కి తిరిగి, ఢిల్లీ నుండి పాదయాత్రలు చేసి ఈ గవర్నమెంట్ రావడానికి ఆర్నిసలు కృషి చేసిన వాళ్లకు గుర్తింపు లేకుండా అయిపోయింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మొదట 3 కలవాలి.
శివసేనారెడ్డి గారు ఎలా వచ్చింది పోస్ట్, చిన్నారెడ్డి గారు ఎలా వచ్చింది పోస్టు, ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ఎలా వచ్చింది పోస్టు, కార్యకర్తలు ఇల్లు తిరిగి గవర్నమెంట్ వరంగల్ డిక్లరేషన్ రైతులకు ఇలా చేయాలి, మహిళలకు ఇలా చేయాలి, ప్రతి ఇంటికి తిరిగి మోటివేషన్ చేసి ఇవాళ గవర్నమెంట్ తెప్పించినాం. కార్యకర్తలు ఇవాళ ముగ్గురు ఎటుపోయింది, ఇవాళ కార్యకర్తలు ఎటుపోయింది. వాళ్ళు గిట్లా ముగ్గురు కలవకపోతే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా అవుతావో మనకే తెలియదు. దాన్ని అలుసుగా తీసుకొని టీఆర్ఎస్ చాలా చాలా సీరియస్గా ఉంది. ఈ ముగ్గురుగానే కలవకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీలో మొత్తం సీట్లు రావాలంటే పెద్ద నాయకులు ఒకటే తాటి మీద నిలబడి ఊరూరున ఇద్దరి వర్గాలను ముగ్గురు వర్గాలను ఏక తాటిపై నిలబెట్టి చేస్తే బంపర్ మెజార్టీతోనే గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు గాన కలవకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా లాస్ కావాల్సి వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. అమీర్పేట్ డివిజన్ కాంగ్రెస్ కార్యాలయంలో అమీర్పేట్ డివిజన్ అధ్యక్షుడు ఎస్ఎస్ రావు ఆధ్వర్యంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ జన్మదిన వేడుకలు. డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ఎస్ రెడ్డి, జింకల కృష్ణ యాదవ్, నవీన్ రాజ్, గోదాసు నవీన్, సాయి గౌడ్, గోవింద్ రాజ్, పద్మావతి, అండాలు మహేష్, గుప్తా, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చాలా అట్లా పెట్టు, కట్టు కిరీటంలోకి కట్టు. వీడియో ఆఫ్ చేయాలా? పెద్దమందడి మండల సాగర సంఘం నూతన అధ్యక్షులుగా సూరం ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సూరం ప్రభాకర్ మాట్లాడుతూ సాగర సంఘం సభ్యుల సహకారంతో అందరికీ అందుబాటులో ఉంటూ సాగర సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సాగర సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, గట్టు మన్యం, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సూర్య రవి, రాధాకృష్ణ, నరేష్, కొండ రవీంద్రారెడ్డి, రాఘవేందర్, సాగర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభాకర్ ఓకే బొకేలు కొద్దిగా చెప్పాలి ఇప్పుడు ఈ టైం నడవడానికి అట్లనే కదా. ఓ ఇంకా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఉప్పల్ను మండలం చేయాలని గ్రామస్తులు ధర్నా. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. నారాయణపురం
మండల కేంద్రంలో వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపిన యాదాద్రి భువనగిరి కలెక్టర్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. ఎస్టీఆర్ వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.